హాయ్ నమస్తే, నా పేరు మేఘశ్యామ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. శ్రీశైలంతోనే ప్రతి యాత్ర యూట్యూబ్ ఛానల్ పేరు. ముందుగా నా మొదటి వీడియో సాక్షి గణపతితోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. సాక్షి గణపతి ఎలా చేరుకోవాలో మీకు వివరించే చిన్న ప్రయత్నం చేస్తానండి. ముందుగా శ్రీశైలానికి ద్వారపాలకుడైనటువంటి వీరభద్రస్వామి స్టాచ్యూ దగ్గర ఉన్నానండి. విగ్రహానికి నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి దారి. అలాగే నాకు ఇప్పుడు వెనుక పక్కగా అంటే వీరభద్రస్వామి ఎదురుగా ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో దోర్నాల మీదుగా వచ్చేటువంటిదండి. ఇటు ఈ ఆర్చి ఏదైతే కనపడుతుందో ఆ ఆర్చిలో నుంచి మనం శ్రీశైలానికి చేరుకోవాలి. ముందుగా మనం సాక్షి గణపతికి ఎలా చేరుకోవాలో చూపిస్తాను. వెళ్దాం పదండి వీడియోలో. ఆంధ్ర నుండి వచ్చిన, తెలంగాణ నుండి వచ్చిన ఈ ఆర్చి నుండి మనం సాక్షి గణపతి చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు సాక్షి గణపతిని ఎందుకు దర్శించుకుంటారో పూర్తి వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. దట్టమైన నల్లమల్ల అడవిలో ఈ క్షేత్రం కొలువై ఉందండి. శ్రీశైల క్షేత్రానికి వెళ్లే దారిలోనే పాలధార, పంచదార, అట్టకేశ్వర, సాక్షి గణపతి క్షేత్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న క్షేత్రాలు పాలధార, పంచదార, అట్టకేశ్వర క్షేత్రాలండి. మనం వీటి గురించి రాబోయే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దట్టమైన నల్లమల్ల అడవులలో మనం ప్రయాణం చేస్తున్నామండి. ప్రకృతి చాలా అందంగా, చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదండి. ఫైనలీ మనం సాక్షి గణపతిని చేరుకోబోతున్నాము. ఆ గణనాథుడిని దర్శించుకోవాలంటే ఉదయం 6 గంటల సమయం నుండి 10 గంటల సమయం చాలా అద్భుతంగా దర్శించుకునే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది ఆ సమయాలలో. ఇక్కడ కనిపించేటువంటి దుకాణాలలో స్వామివారి చిత్రపటాలు, అడవులలో దొరికే పళ్ళు, వనమూలికలు, అలాగే పూల మొక్కలు, రుద్రాక్షలు, ఏకబిల్వం, త్రిదళం, మహాబిల్వం లాంటి అద్భుత మొక్కలు ఇక్కడ లభిస్తాయి. అలాగే మనం చేతులకు కట్టుకునేటువంటి కంకణాలు ఇక్కడే అమ్ముతారు. పదండి స్వామివారి దర్శనానికి వెళ్దాం. లోపలికి వెళ్లే ముందు ఇక్కడ స్వామివారికి టెంకాయలు సమర్పించుకునేందుకు టెంకాయలు విక్రయించే స్థలం ఇది. తీసుకొని వెళ్దాం పదండి దర్శనానికి. గుడి లోపలికి వచ్చాక స్వామివారి అర్చన, ఆశీర్వచనం చేసుకునేందుకు ఇక్కడ టికెట్లు విక్రయించడం జరుగుతుంది. ఆన్లైన్లో గణపతి హోమం టికెట్లు కూడా లభించడం జరుగుతుంది. కావలసిన వారు కామెంట్లలో తెలియపరచగలరు. ఈ దేవాలయాన్ని మనము గమనిస్తే ఆలయం పైన మండపం చుట్టూ మందిరానికి మూషికాలు కాపలాగా ఉన్నట్లు ఇక్కడ మనం గమనించవచ్చు. గుడి లోపలికి వెళ్ళగానే మనం గమనిస్తే గణనాథుడి ముందు ద్వారపాలకులుగా జయా విజయులు మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని గణపతిని సాక్షి గణపతి అని పిలుస్తారు. సాక్షి అంటే సాక్ష్యం చెప్పేవాడు అని అర్థం. శ్రీశైల మల్లికార్జున అమ్మవార్ల దర్శనం కొరకు వచ్చిన ప్రతి భక్తుడు దర్శనానికి ముందు గాని దర్శనానికి తరువాత గాని సాక్షి గణపతిని దర్శించుకోవటం జరుగుతుంది. ఈ సాక్షి గణనాథుని ఎందుకు దర్శిస్తారంటే కైలాసంలో మల్లికార్జున స్వామి వారికి గణనాథుడు సాక్ష్యంగా భక్తుల వివరాలు నమోదు చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం.
శ్రీశైల భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వాముల వారి దర్శనానికి వచ్చినటువంటి యాత్రికులు ఈ ఆలయాన్ని దర్శించుకోకపోతే శ్రీశైల యాత్ర పూర్తి కానట్లేనని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం శ్రీశైలానికి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ ఆలయంలోని గణపతి రూపాన్ని గమనిస్తే గణపతి తొండం కుడివైపుకు ఉంటుంది. కుడి చేతిలో పెన్ను, ఎడమ చేతిలో పుస్తకం, వాటిలో భక్తుల పేరు నమోదు చేస్తున్నట్లుగా గణపతి దర్శనమిస్తాడు. ఇక్కడ కనిపించేటువంటి స్థలం ఏదైతే ఉందో హోమశాల, ఇక్కడ సాక్షి గణపతి హోమాలు చేస్తారు. ఎవరైనా హోమాలు చేయించుకోవటం కోసం ఆన్లైన్లోనే ముందుగానే బుక్ చేయించుకొని రావటం మంచిది. భార్యాభర్తలు ఇరువురికి ఒక టికెట్ 1116. రోజుకు 20 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కావలసిన వారు ముందుగానే బుక్ చేసుకుని రావటం చాలా చాలా మంచిది. స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా సంతోషము. ఇంతటితో ఈ వీడియో సమాప్తమైంది. దేవాలయం నుండి స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇక్కడ టెంకాయలు సమర్పించుకుంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.